అంటే అసలు రేపు రాజమండ్రి ప్రజలకి మీరు ఇవ్వబోయే అంటే మీరు రాజమండ్రి ప్రజలు మీకు అసలు ఎందుకు ఓటేయాలి? అంటే భరత్కే ఎందుకు ఓటేయాలి? డెవలప్మెంట్ చూసి ఓటేయమని అడుగుతున్నాం కదండి. రేపు పొద్దున్న మీరు ఒక ఎమ్మెల్యేగా రాజమండ్రికి ఏం చేయబోతున్నారు? ఏమండి, నేను కరోనా టైం దగ్గర నుంచి ఇవాళన్న రోజు దాకా అవిశ్రాంతంగా ప్రజల గురించి తపనతో కష్టపడ్డానని కూడా పదం వాడిని, ఇష్టపడ్డా. ఆ కష్టంలో కూడా ఇష్టం ఉంది. ఇష్టం లేకపోతే మనం కూడా ఏం చేయలేం. సో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ప్రతి మీటింగ్లో చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రజలు ఆశీర్వదిస్తే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమహేంద్రవరాన్ని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తాం. అంటే జనరల్గా రాజమహేంద్రవరం ఇప్పుడు పురాణాల నుంచి కూడా రాజమహేంద్రవరానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఇప్పుడు ఆ ప్రత్యేకతని ఇంకొంచెం అదే అంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం మీరు రాజమండ్రి చూస్తే ఇప్పుడు చూస్తే మీకు తేడా తెలుస్తుంది. 1000 సంవత్సరాల క్రితము రాజరాజ నరేంద్రుడు పరిపాలించాడు. రాజమహేంద్రవరం ఒక అద్భుతమైన నగరము, మనం ఎవరం కూడా చూడలే. హైదరాబాద్ కన్నా ఇంత పెద్ద లెగసీ ఉంది. కానీ ఆ నగరాన్ని సోకాల్డ్ ప్రజాప్రతినిధులు ఏం చేశారో అని అడుగుతున్నా. ఇదే ఎమ్మెల్యే కుటుంబం 16 సంవత్సరాలు, లాస్ట్ 2014 మాజీ ఎంపీ మురళీమోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే భవానీ గారు ఏం చేశారు? ఊరికని అడుగుతున్నాను. 16 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం ఏం చేశారు? ఏం చేయలేదు కదండి. ఏం చేయకుండా మేము అభివృద్ధి, మేము బలవంతులు అనుకుంటే ఏమని దానికి సమాధానం? సార్, మీ నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టో కాకుండా భరత్ ఒక ప్రత్యేక మేనిఫెస్టోతో ఎన్నికల సంగ్రామంలో పాల్గొనబోతున్నారు. అసలు ఏముండబోతుంది మీ భరత్ మేనిఫెస్టో? ఓన్లీ ఎక్స్క్లూజివ్ సిటీ గురించి ఉంటుందండి. సిటీ గురించి ప్రజలకి ఏం కావాలి ఇంకా నేను అడ్వాన్స్డ్గా ఆలోచన చేసి ప్రజల యొక్క నీడ్స్ కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ రీచ్ అవుతాం 100%. వాళ్ళు ఏదైతే ఊహ ఉందో ఆ ఊహను రియాలిటీలో చూపిస్తాం. అంటే మీరు గతంలో కూడా చెప్పారు, కాకినాడ కానీ అంటే రాజమండ్రిని ట్విన్ సిటీస్గా మార్చే పరిస్థితి, ట్విన్ సిటీస్గా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అది అసలు కార్యరూపం దాల్చడానికి అవకాశం ఉందంట. ఇప్పుడు ఒక థాట్ ప్రాసెస్ లేదనుకోండి మనం ఏమీ చేయలేం. ఒక థాట్ ప్రాసెస్ ఉంటేనే కదా ఏమైనా చేయగలుగుతాం. నేను ఏదో వేగ్గా నేనేం మాట్లాడను. ఐ హ్యావ్ సమ్ ఎజెండా. సో ఇఫ్ గాడ్ బ్లెస్ మీ, జగనన్న మద్దతుతో ఖచ్చితంగా రేపన్న రోజున రాజమండ్రి కాకినాడ కమర్షియల్గానే అటాచ్ అవ్వకర్లా, ఇండస్ట్రియల్ పరంగా అటాచ్ అవ్వచ్చు. ద ట్విన్ సిటీ కాన్సెప్ట్ అనేది ఇవాళ వచ్చింది కాదండి. ఎప్పుడో 10 ఏళ్ళ క్రితమే పెద్ద వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ఇవి. కాకపోతే ఐ హ్యావ్ మై విజన్. సో ఆ విజన్ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఓవర్ నైట్ కాకపోయినా 10 సంవత్సరాలకైనా ఖచ్చితంగా అవుతుంది.